హాయ్, హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు బుల్స్ వర్సెస్ బేర్స్ మార్కెట్ ప్రొఫైల్ ఇన్ తెలుగు. సో గుడ్ ఈవినింగ్ టు ఆల్. సో ఇవాళ మార్కెట్‌లో ఏమైందో ఒకసారి చూద్దాము. నేను చార్ట్ ప్లే చేస్తా అండి. సో మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఇంతకుముందు. ఎప్పుడంటే మీకు ఈ స్ట్రక్చర్ ఫార్మ్ అయిన రోజు చెప్పాను. ఐ థింక్ 15థ్ ఎక్స్‌పైరీ డే. సో ఆ రోజు ఏం చెప్పానంటే మీకు ఇక్కడ ఎమోషన్స్ ఉన్నాయి. సో లాట్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయి. సో ప్రైస్ అనేది మీకు టెంపరరీగా పైకెళ్ళినా కూడా ఓకే. వన్ డే అక్కడ మీకు స్టే ఎళ్ళినా గూడా, మళ్ళీ మీకు ఎవెన్చువల్లీ ఇట్ విల్ కేమ్ బ్యాక్ అని జెప్పాను గదా! సో, ఇవాళ ఓపెనింగే మీకు ఈ ఆల్ ఎమోషన్స్ అన్నీ క్లియర్ జేసేసింది. సో, మీకు ఒకవేళ ఏమైనా ఇంకా డౌట్ ఉంటే, మీరు 15థ్ తారీఖు వీడియో ఎళ్లి చూడండి. సో, నేను ఆ విషయం జెప్పాను. మళ్ళీ ప్రైస్ ఇప్పుడు టెంపరరీగా పైకెళ్తుంది. బట్ ఎవెన్చువల్లీ ఇట్ విల్ కేమ్ బ్యాక్ అని. వచ్చి క్లియర్ జేస్తది. ఎక్కడి వరకు క్లియర్ జేస్తదంటే 14,450 వరకు జెప్పా. కానీ మీకు ఓపెనింగే మీకు దానికన్నా కింద ఓపెన్ అయింది. సో, 4 రోజులు ఏదైతే లో ఉందో, ఆ లోని కూడా బీట్ చేసి కిందికెళ్ళింది. సో, జనరల్‌గా దాన్నేమంటామంటే, హై సెల్లింగ్ కాన్ఫిడెన్స్ మార్కెట్ అంటాం. తర్వాత ఏమైందంటే, మెల్లమెల్లగా సెల్లర్స్ స్ట్రెంత్ అనేది లూజ్ అయ్యారు నిఫ్టీలో. ఓకే. సో, ఆ విషయం నాకు తెలుసు. నేను జెప్పాను. అండ్ ఇవాళ మంచి మంచి ఆపర్చునిటీస్ ఇచ్చింది. ఇవాళైతే చాలా మంచి మంచి ఆపర్చునిటీస్ వచ్చాయండి. చూడండి, నేను చెప్పిన విధంగా ఎమోషన్స్ అయితే క్లియర్ చేసిందని జెప్పాను గదా! సో, ప్రైస్ కిందకొచ్చి క్లియర్ చేసింది. ఫస్ట్ థింగ్ అయిపోయిందా? మీకిక్కడ చూడండి. కామెంట్ కూడా ఇంతకుముందు చెప్పిందే కామెంటు. హౌఎవర్ యెస్టర్‌డే పూర్ స్ట్రక్చర్ ఈస్ దేర్. సో, పాసిబిలిటీ ఆర్ దేర్ టు రిపేర్. సో, అట్ ద టైమ్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఆల్సో విల్ చీపర్ దెన్ కరెంట్ ప్రైస్. సో, ఆల్రెడీ మేము హెచ్‌డీఎఫ్‌సీ పొజిషనల్‌గా ఎగ్జిట్ చేసాం గదా! 14,445 సారీ 1445 1445లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ని ఎగ్జిట్ అయ్యి బయటకొచ్చాము. సో, ఇవాళ 1370కి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ దొరికింది. సో, చూడండి, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కేమ్ టు 1370 1370 చెప్పినా కదా! సో, లూపిన్, ఐసిఐసిఐ బ్యాంక్ ఆల్ ఆర్ గెట్టింగ్ చీపర్. ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఆల్సో బిలో 1000 బికాస్ ఆఫ్ రాజస్థాన్ లాక్‌డౌన్. సో, అన్నీ చాలా చాలా మటుకు మీకు చీపర్‌గా దొరికాయి ఇవాళ. తర్వాత ఏం చేశాను, రిలయన్స్ డే హై వీక్ ఉందని చెప్పాను. ఓకే. హ్మ్. సో, జస్ట్ వాచ్ చేయండి కూల్‌గా. చూద్దాం ఏం జరుగుతదో అని చెప్పాను. తర్వాత 9:51కు నేనేం చేశానంటే ఐసిఐసిఐ బ్యాంక్‌ని 538లో బై చేశా. సో, పొజిషనల్లీ ఐ విల్ వెయిట్ అని చెప్పి 538లో బై చేశా. మీకు ఐసిఐసిఐ బ్యాంక్ ఇప్పుడు ఎంతుంది చూడండి. యెస్. 541 ఉంది. సో, నేనిక్కడ బై చేసేసా ఆల్రెడీ 538లో. సో, పొజిషనల్‌గా వెయిట్ చేద్దామని చెప్పేసి నేను పెట్టుకున్నా. 538లో బై చేసి ఉంచా. సో, ఏం జరుగుతదో చూద్దాం. ఓకే. ఫస్ట్ థింగ్ అది. రెండోది ఏం చెప్పానంటే సో, పొజిషనల్ టార్గెట్ అడిగారు చాలామంది. అడిగితే నేనేం చెప్పానంటే 580 ఈస్ ద పొజిషనల్ టార్గెట్. సో, మీకు ఇంట్రాడే కావాలనుకుంటే 5-6 రూపీస్‌తో ఎగ్జిట్ అయిపోండి. సో, పొజిషనల్ టార్గెట్ అయితే 580 అని చెప్పాను కదా! సో, 542 వచ్చింది. 544 వచ్చింది. నేనైతే 8,000 బుక్ చేసుకొని బయటికొచ్చేసా ఇంట్రాడేలోనే. నెక్స్ట్ 544 వచ్చింది కదా! సో, ఎగ్జిట్ అయిపోయినా. నిఫ్టీ మూవింగ్ టువర్డ్ డే హై ఓపెన్ ఈక్వల్ టు హై ప్రైస్ పానిక్ సెల్లింగ్ ఓన్లీ. సో, మీకు మార్నింగే డ్రాప్ అయిపోయింది కదా! పానిక్ సెల్లింగ్ వచ్చింది. ఆ విషయం నాకు అర్థమైపోయింది. సో, మళ్ళా పాసిబిలిటీ ఏందుందంటే డే హై కొట్టడానికి ఏదైతే మార్నింగ్ ఓపెన్ ఉందో, సో, ఏదైతే ఇక్కడ ఓపెన్ ఉంది చూసారా? ఈ ఓపెన్ ఈక్వల్ టు హై ఉంది చూసారా? ఇక్కడ ఓపెన్ అయింది, డ్రాప్ అయిపోయింది కదా!
14,380 అంతే కదా! 14,380 లెవెల్. సో, మళ్ళా ప్రైస్ అనేది పైకెళ్ళి 14,380 లెవెల్‌ను క్లియర్ చేయడానికి చాలా పాసిబిలిటీ కనిపించింది. సో, పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఇక్కడ ఫార్మ్ అయింది. సో, 4 డే బ్యాలెన్స్‌కి పైననే పాయింట్ ఆఫ్ కంట్రోల్ బిల్డ్ అయితుంది. సో, పాసిబిలిటీ ఏందంటే డే హైలీ ఇది క్లియర్ చేస్తది. 14,380 లెవెల్‌ని క్లియర్ చేయడానికి చాలా స్కోప్ ఉంది. రైట్? సో, ఎవరైనా యూ కెన్ బై కాల్స్ ఆల్సో. కాల్స్ కావాలంటే కొనుక్కోవచ్చు. ఆ! సో, నేను ఆ విషయం మార్కెట్ జరుగుతున్నప్పుడే చెప్పాను. లైవ్ మార్కెట్‌లో చూడండి కావాలంటే చూపిస్తాను. ఫస్ట్ కామెంట్ అయితే ఇది. ప్రైస్ కేమ్ అబోవ్ వీవాప్ క్యుములేటివ్ డెల్టా కే కేమ్ అబోవ్ 0 అప్పటికి మీకు స్లైట్ నెగెటివ్‌గా ఉంది. క్యుములేటివ్ డెల్టా అంటే మైనస్‌లో నడుస్తా ఉంది కింద. చూడండి ఈ లైన్‌కి కింద ఉంది గదా! సో, ఈ లైన్‌కి పైనొస్తే మీకు షార్ట్ కవరింగ్ వస్తదని చెప్పాను. షార్ట్ కవరింగ్ పాసిబుల్ అని చెప్పాను గదా! ఇదొచ్చేసి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నేను తీసుకున్నా ఇవాళ ట్రేడు. సో, ఫర్ పొజిషనల్ పాసిబుల్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1450 అప్పుడు మీకు ప్రైస్ 1393 ఉంది. చూసుకోండి కావాలంటే. సైడ్‌కున్నది చూడండి. 1393 ఉంది. అండ్ 1450 ఈస్ మై టార్గెట్. పొజిషనల్ పిక్. పొజిషనల్ పిక్ అని చెప్పి ఇచ్చాను. సో, చాలామంది కొనుక్కున్నారు. అండ్ దిస్ ఈజ్ ఏయూ బ్యాంక్. సో, నేను యాంటిసిపేషన్ చేసిందంటే ఏయూ బ్యాంక్‌లో మోర్ అండ్ మోర్ సైడ్ వేస్ ఉంటది. సో, పీపాక్ కూడా పాసిబుల్ అవ్వచ్చు ఫార్మ్ అవ్వడానికి. వి విల్ బై అట్ ఎండ్ ఆఫ్ ది డే. సో, మనం ఎండ్ ఆఫ్ ది డేలో పోయేటప్పుడు కావాలంటే కొనుక్కొని వెళ్ళిపోదాం అని చెప్పాను. సో, ఐ యామ్ బాట్ ఎట్ రిలయన్స్ ఫ్యూచర్ అట్ 1894. సో, మీకు ఏమేమి బై చేశా అండి? ఆల్రెడీ ఐసిఐసిఐ బ్యాంక్ బై చేసేసా. ఇప్పుడు చూడండి 547 వరకెళ్ళింది. 538లో నేను బై చేసి ఇక్కడ బై చేశా. సో, బాటెడ్ 538 సోల్డ్ 545 అయిపోయిందిగా. చూడండి 544.85 545 ఉందిగా. సో, డన్. సక్సెస్‌ఫుల్లీ 8,000 బుక్డ్. లైవ్ కాల్, లైవ్ మార్కెట్, లైవ్ అనాలిసిస్. ఇక్కడ మనమైతే ఏమి ఆహ్, చేస్తలేమండి. ఓన్లీ లైవ్. రైట్. నెక్స్ట్ నేను రిలయన్స్ గదా! సో, ఇదైతే అయిపోయింది. దెన్ వి విల్ గో టు రిలయన్స్. యెస్. రిలయన్స్ 1914 ఉంది. సో, నేనెక్కడ బై చేశాను? మీకు జీ పీరియడ్‌లో నేను బై చేశాను కదా! ఇప్పుడు డీ పీరియడ్ నడుస్తుంది. సో, నేను జీ పీరియడ్‌లో బై చేశాను. లెటర్ జీ పీరియడ్‌లో. సో, రిలయన్స్ డే హై ఈస్ వీకర్ అండ్ ఆల్ ఆర్ ఇంట్రాడే సెల్లర్స్ అండ్ డే లో లుక్స్ లైక్ ఎ బ్రేక్‌ఔట్ ఫెయిల్యూర్. ఆడ్స్ ఆఫ్ డే హై టెస్ట్ ఈస్ పాసిబుల్. సో, దాని అర్థం ఏందంటే మీకు మళ్ళా రిలయన్స్ పైకెళ్తది. పైకెళ్ళి డే హై కొడతది. డే హై వచ్చేసి 1920. సో, ఆటి వరకైతే ఛాన్స్ ఉంది. సో, లెటర్ జీ వచ్చేటప్పుడు రిలయన్స్‌ని చూద్దాం. ఓకే. నేను కొన్నదైతే ఇక్కడ 1894 అనుకుంటా. 94, 90 ఆ! సో, 1894 నేను కొన్నదైతే 1894 జీ పీరియడ్‌లో. సో, లెటర్ జీ ఫార్మ్ అయ్యేటప్పుడు మీకు చూపిస్తా. సో, మీకు ఇదొచ్చేసి వీవాప్, వీఎస్ఏ చార్ట్ అంటాము. ఇందులో వాల్యూమ్స్ చాలా తక్కువున్నాయి. అండ్ ప్రైజు లాట్ ఆఫ్ చాపీనెస్ ఉంది. అంటే వీవాప్ చుట్టూనే ప్రైస్ తిరుగుతుంది. సో, మీకు కింద అనేది బ్యాలెన్స్ అవుతలేదు. ప్రైస్ అనేది పైననే బ్యాలెన్స్ అయితుంది. సో, దాని అర్థం ఏందంటే సెల్లర్స్ అంత స్ట్రెంత్ లేదు. వీక్ అయిపోయారని అర్థము.
సో, ఆర్‌బీఎల్ బ్యాంక్‌లో గూడా నాకు చాలామంది ఇంట్రాడే సెల్లర్స్ కనిపిచ్చారు. సో, రిలయన్స్ నేను కొనింది 1894లో గదా! 1908 వచ్చింది. సో, 1910 వచ్చింది. 1912 గూడా వచ్చింది. నేను అక్కడ కంఫర్టబుల్‌గా ఎగ్జిట్ కమ్మని జెప్పి ప్రాఫిట్ బుక్ చేసుకోమని జెప్పాను. సో, ఎవరైనా బుక్ చేసుకున్నా కూడా ఒక ₹6000 ప్రాఫిట్ అయితే వస్తాయి. ఓకే. రిలయన్స్ గురించి. మీకు టీసీఎస్ గూడా నేను ఈ మధ్యలో బై చేశాను. టీసీఎస్ డే హై టెస్ట్ ఈస్ డన్. సో, ఇది టీసీఎస్‌ది అనమాట. టీసీఎస్ 171లో కొని 190లో ఎగ్జిట్ చేశాను. ఫ్యూచరు 3190లో. సో, 5700 వర్కౌట్ అయ్యాయి. ఇది టీసీఎస్ గ్రాఫ్. అప్పుడు డే హై ఎళ్ళింది. డే హై టెస్ట్ డన్. నాకెళ్తది అనిపిచ్చింది. చేశాను. ఓకే. ఎగ్జిట్ చేసేసాను ఇంట్రాడేకే. అండ్ ఐసీఐసీఐ బ్యాంక్ చూడండి మీకు 550 గూడా వచ్చింది. 550 ఐసీఐసీఐ బ్యాంక్ 556, 560 వరకు వచ్చిందండి ఐసీఐసీఐ బ్యాంక్. నేను కొనిందేమో 538, 560 వచ్చింది. ఎవరైనా పొజిషనల్‌గా పెట్టుకుంటే జస్ట్ 35,000-40,000 వర్కౌట్ అయ్యేటివి ఈజీగా ఇంట్రాడేలోనే. ఓకే. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అయితే నేను పెట్టుకున్నా 1402 అండ్ మీకప్పుడు నిఫ్టీ డే హై కొట్టింది. ఐసీఐసీఐ బ్యాంక్ చూడండి. ఇది ఐసీఐసీఐ బ్యాంక్ చార్టు 556 పైనెళ్ళింది. 538-568. సో, ఇట్స్ ఎ గుడ్ జర్నీ. హ్మ్. సో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చూడండి 410, 413, 416 నేను ఆల్రెడీ చెప్పాను కదా! షార్ట్ కవరింగ్ పాసిబుల్ మీకు పైకొస్తే అని చెప్పేసి. సో, 416 కూడా వచ్చినాయి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా. సో, చూడండి క్లయింట్లు ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు. నేనైతే చెప్పాను నా పొజిషన్స్ అన్నీ క్లోజ్ చేసేసానని. సో, వాళ్ళు కూడా ఉన్న పొజిషన్స్ అయితే ఎగ్జిట్ చేసేసారు. సో, మీకు హెచ్‌సీఎల్ టెక్ నేను ఇంతకుముందు చెప్పాను. అది 989 వస్తది. 989 వస్తేనే మనం కొందాము. సో, దట్ ఈస్ ద గుడ్ పాయింట్ టు ఎంట్రీ అని జెప్పాను. ఇవాళ 989 ఖచ్చితంగా వచ్చింది. ఫస్ట్‌లో మార్నింగ్‌లో 1025 వరకు గూడా వెళ్ళింది. బట్ లేటర్ స్టాప్ ఫండింగ్ జేసుకుంటా కిందికొచ్చేసింది. 989 వచ్చి క్లియర్ జేసేసింది. సో, ఎవరైనా కావాలనుకుంటే పొజిషనల్‌గా బై జేయొచ్చని జెప్తిని. ఓకే. సో, మీకు కావాలనుకుంటే ఈ లెవెల్‌లో గొనుక్కోవచ్చు. బట్ నేనైతే ఎంటర్ కాలేదు. సో, దిస్ ఈజ్ లో రిస్కీ ట్రేడ్. యూ విల్ గెట్ అప్రాక్సిమేట్‌లీ 15,000 పాసిబుల్ ఉంది. సో, మీకు అందులో 15,000 అయితే ఆపర్చునిటీ కనిపిస్తుంది. చూద్దాం రేపు ఏమైతదో. ఎవరైనా కావాలంటే కొనుక్కోవచ్చు అని చెప్పాను. కొంతమంది కొనుక్కున్నారు. నేను ఎందుకు ఎంటర్ కావాలంటే ఐ హావ్ ఆల్రెడీ పొజిషన్. సమ్ అదర్ పొజిషన్స్ ఉన్నాయి. ఓకే. మార్కెట్‌లో ఏం జరుగుతుందో ఒకసారి ఎళ్లి చూద్దాం గ్రాఫు. ఈ ఎఫ్ పీరియడ్ అనేది ప్లాట్ అయితంది. రిలయన్స్ ఇది. నిఫ్టీ చూద్దాం. లాట్ ఆఫ్ చాపీనెస్ ఉంది. ప్రైస్ అనేది రొటేట్ అయితా ఉంది. పైకి కిందకి, పైకి కిందకి. సో, ఇలా రొటేట్ అయితా ఉంది. సో, మోర్ అండ్ మోర్ రొటేషన్స్. సో, పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఇక్కడ బిల్డ్ అయితా ఉంది. సో, మీకు లేటర్ ఏమైతదంటే ఇలా పైకెళ్ళిపోతది ప్రైస్. డే హై హిట్ చేస్తది. డే హై విల్ హిట్. సో, ఆ విషయం నేను చెప్పానెప్పుడో. సో, అందుకే ఇవన్నీ బై చేసి ఉంచింది. సో, ఎందుకు నేను డే హై ఆపర్చునిటీ చూసానంటే
మీకు ఇక్కడ సెల్లర్స్ సేల్ చేయడంలో ఫెయిల్ అయిపోయారు. అంటే ఒకవేళ పాయింట్ ఆఫ్ కంట్రోల్ గాని ఇక్కడ ఫార్మ్ అయ్యుంటే, సో, వాళ్ళు సీరియస్‌గా ఉండేవాళ్ళు. బట్ పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఇక్కడ ఫార్మ్ అయింది కాబట్టి, సో, నాకర్థమైందంటే వాళ్ళు సీరియస్‌గా లేరు అని అర్థమైంది. సో, నేను మోస్ట్‌లీ బై సైడే ఉన్నా ఇవాళ. సో, డే హై ఎళ్ళినాక అన్ని పొజిషన్స్ అన్నీ క్లియర్ చేసుకున్నా. అండ్ మీకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు చెప్తి గదా! 1386 ఉంది. సో, అప్రాక్సిమేట్‌లీ ఈ లెవెల్స్‌లోనే మనము బై చేశా. 1386 అట్లా. 83 అనుకుంటా. సో, 14, 16 వరకు గూడా ఎళ్ళింది ప్రైస్. చాలా ఫాస్ట్‌గా ఎళ్ళింది. స్టాప్ ఎర్నింగ్ చేసుకుంటా 14, 16 వరకు గూడా ఎళ్ళింది. సో, అది నాకు తెలుసు కాబట్టి నేను ఆల్రెడీ మీకు హింట్ ఇచ్చానిక్కడ. చెప్పాను. బై చేసి పెట్టుకోండి. కావాలంటే 14, 16 మీన్స్ 1450 పాజిబుల్. ఇంకొక 5 రోజుల తర్వాత. ఇదండి. పాజిబుల్ ఇన్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్. చూడండి ఎలా డ్రా చేశాను చూడండి ఎంత నీట్‌గా. పాజిబుల్ ఇన్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 13.93లో కొనుక్కోవచ్చు. పొజిషనల్ పిక్ 14.50 పాజిబుల్ అని ఇంత నీట్‌గా చెప్పాను. సో, కొనుక్కున్నారు, బుక్ చేసుకున్నారు. ఓకే. అయిపోయింది. మీకు సో, తర్వాత ఏం జరిగిందో చూపిస్తున్నా. ఇక్కడ చార్ట్ గదా ఇది. అంటే లైవ్ మార్కెట్‌లో తర్వాత మేము కొన్న తర్వాత ఏం జరిగింది అనేది చూపిస్తున్నా. వెదర్ అయి టార్గెట్ రీచ్ అయ్యాయా? లేదా? అనేది చూపిస్తున్నా. ఇవాళైతే అంతే అండి నేను చేసినేటివి. అప్రాక్సిమేట్‌లీ ఒక ఐసీఐసీఐ బ్యాంక్‌లో 8,000, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో 10,000 అండ్ టీసీఎస్‌లో 5,800 సంథింగ్. ఆహ్, మొత్తానికి ఒక 24,000 అయితే వర్కౌట్ అయ్యాయి ఇవాళ ఇంట్రాడేకి. చూద్దాం రేపేం జరుగుతదో. రేపు మార్కెటు ఎట్లా బిహేవ్ చేస్తది. సో, దానిపైన డిపెండ్ అయి ఉంటది. ఇంకొకటేందంటే మీరు ఈ క్యాండిల్స్‌ని నీట్‌గా కనపడాలంటే మీకు యూట్యూబ్‌లో ఒక సెట్టింగ్ ఉంటది. 1080 అని కింద 3 డాట్స్ ఉంటాయి. దాని మీద నొక్కితే మీకు రెజల్యూషన్ వస్తది. 1080 పెట్టుకోండి. మీకు చార్ట్ అనేది నీట్‌గా కనిపిస్తది. ఓకే. మీకెప్పుడైనా చార్ట్ కనిపియలేదంటే మీకు 1080లో హెచ్‌డీలో పెట్టుకొని చూస్తే మీకు అర్థమైతది. మీకు ఈ చార్ట్ చూస్తేనే మీకు ఒక ఐడియా వస్తది. ఆర్ ఎల్స్ కొద్దిగా అర్థం చేసుకోవడం కష్టము. సో, నాకడిగితే చూడండి చార్ట్ లేకుండా నేనేం జేయలేను. సో, చార్ట్ ఉంటేనే మనం మార్కెట్‌ని అర్థం జేసుకోగలం. చూడండి ఈ క్యాండిల్ మంచిగా పైకి లేసింది. 14, 3, 22, 24 పోతుంది. మీకు మార్నింగ్ ఎవరైనా జూస్తే 400 పాయింట్లు మైనస్ చూపిచ్చిందండి. సో, టెర్రిఫిక్ అనమాట అది చాలా భయంకరంగా ఉంటది. కానీ లేటర్ ఏమైందంటే స్లోగా స్టడీగా మార్కెట్ పెరుగుతా వచ్చింది. అండ్ అన్ని స్టాక్‌లు గూడా బ్లూలోకి మారిపోయాయి. రెడ్ నుంచి బ్లూలోకొచ్చేసాయి అన్నీ గూడా. అంటే మెల్లమెల్లగా. అట్‌లీస్ట్ కొంచెం లాస్‌లో రికవరీ చేసాయి. అవి ఏవైతే లాస్‌లోకెళ్ళిపోయాయో మార్నింగు అన్నీ కొంచెం రికవర్ అయితే వచ్చాయి. అప్పుడు నిఫ్టీ డే హై ఎళ్ళిపోయింది. సో, ఐసీఐసీఐ బ్యాంక్ 548, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1394. రిలయన్స్ చూడండి. రిలయన్స్ వచ్చేసిందండి. జీ పీరియడ్ ఇక్కడుంది గదా! నేను ఇక్కడ కొన్నా. 1894లో కొన్నా. ఇప్పుడు 1911 పోతుంది. సో, 1912 పోయినప్పుడు సో, కంఫర్టబుల్లీ బుక్ ప్రాఫిట్ అని చెప్పాను గదా! సో, ఇక్కడ కూడా మంచిగానే వచ్చాయి. ఓకే. మొత్తానికైతే 24,000 ఇవాళ వర్కౌట్ అయ్యి లైవ్ ప్రాఫిట్, లైవ్ అనాలిసిస్. టీసీఎస్ డే హై కొట్టింది కదా! టీసీఎస్ కూడా ఎగ్జిట్ చేసేసిన. నా పొజిషన్ ఉన్నది. ఒక 195 కొట్టింది. 190లో ఎగ్జిట్ అయిపోయినా. డన్. సో, చెప్పినట్టు చెప్పినట్టు జరిగాయా?
ఇంకా నిఫ్టీ కొట్టాలి, డేహే కొట్టాలి కదా. నిఫ్టీ డేహై వస్తుందని చెప్పా కదా. డేహై ఎందుకంటే ఓపెన్ ఈక్వల్ టు హై ఉంది. సో పాసిబుల్ ఏంటంటే ఇట్ విల్ క్లియర్. నా యాంటిసిపేషన్ అయితే అదే ఉండే. సో ఇక్కడ లైన్ గీత గీసావు కదా, సో క్లియర్. నిఫ్టీ డేహై టెస్ట్ ఈజ్ డన్. అయిపోయిందిగా. నెక్స్ట్ హెచ్డిఎఫ్సిలోకి పోదాం. హెచ్డిఎఫ్సి ఎంత ఉందండి? 1405 వరకు వెళ్ళింది. నేను ఎక్కడ కొన్నా? 1393. 1408 పోయింది. 1416 కూడా వెళ్ళింది. సో పొజిషనల్గా నేను కొన్నది 1450 కోసం కొన్నది. అండ్ అది 1416 వచ్చింది. ఇంకా లాస్ట్లో కూడా మీకు పెరిగింది కాబట్టి అక్కడ ఎగ్జిట్ అయిపోయాయి ఇంట్రాడేకి. సో రేపు చూసుకుందామని. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ చూడండి. ఐసిఐసిఐ బ్యాంక్ 556. నేను ఎగ్జిట్ అయిపోయా ఇంట్రాడేకి, ఎక్కడో 8000 బుక్ చేసుకొని. అండ్ ఎవరైనా అంటే ఇది కూడా చెప్పాను, ఇది కూడా 580 ఇస్ ద టార్గెట్ ఫర్ పొజిషనల్ ఫర్ ఇంట్రాడే, 5 to 6 రూపీస్ ఇస్ ద టార్గెట్ అని చెప్పాను. సో కంఫర్టబుల్గా బుక్ చేసుకున్నారు. తర్వాత ఇది 562 కూడా వెళ్ళింది, 560+. సో మీకు ఏది జరగలేదు చెప్పండి, ప్రతిదీ రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు అండ్ నిఫ్టీ, ఓకే, టీసీఎస్, ఎవ్రీథింగ్ చెప్పా. అండ్ హెచ్సిఎల్ టెక్, ఇది చెప్పింది ఇది జరగలేదు అనేది ఏం లేదు. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా జరిగినాయి, పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది. సో అక్యురసీ అనేది మీకు అంత అలా ఉంటుంది కాబట్టే సో మెనీ పీపుల్ లైక్ చేస్తారు. సో ఓన్లీ క్యాండిల్ స్టిక్స్ మీద బేస్ అయితే మనము కొంచెం సర్వే అవ్వడం కష్టం అవుతుంది. సో బెటర్ రిటైల్ పీపుల్ అందరూ మార్కెట్ని అర్థం చేసుకోవడానికి ఇట్లా ఈ చార్ట్స్కి కన్వర్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు అర్థం కాకంటే వెనకాల బేసిక్ చార్ట్ ఒకటి ఉంటుంది, వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది ఈజీగా. బేసిక్స్ ఆఫ్ మార్కెట్ ప్రొఫైల్ అని ఉంటుంది. సో డే హై అయితే నిఫ్టీ వెళ్ళిపోయింది, అంటే ఫస్ట్ క్యాండిల్ హైని తర్వాత వచ్చి క్లియర్ చేసేసింది, అయిపోయింది కదా. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎంత ఉందో ఒకసారి చూద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 410, 413, 414, 415, 416 చూడండి. టాప్ పండింగ్ చేసుకుంటే ఎలా పైకి వెళ్ళిపోయిందో. 416 డన్. టార్గెట్ రీచ్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ టార్గెట్ రీచ్. సో ఇక్కడ ఎగ్జిట్ చేసి పడేసి అనమాట. టార్గెట్ రీచ్. ఇంట్రాడే కోసం పెట్టుకున్నా, ఇంట్రాడే కోసం ఇచ్చేసా దీన్ని. యాక్చువల్గా ఇది 1450 కోసం అని కొన్నా. సరే ఇంట్రాడే ఓకే, మంచి కంఫర్టబుల్ ప్రాఫిట్ వస్తుంది కదా, రేపు చూద్దాం మార్కెట్ ఏమవుతుందో మళ్ళీ అని చెప్పేసి ఇచ్చేసా. అండ్ మీకు ఐసిఐసిఐ బ్యాంక్ జోలికి వస్తే, ఐసిఐసిఐ బ్యాంక్ ఎక్కడ క్లోజ్ అయ్యిందండి? 560లో క్లోజ్ అయింది కదా. నేను ఎక్కడ కొన్నా? 538. 560 క్లోజింగ్. నేను కొన్నదేమో మార్నింగ్ ఫస్ట్ క్యాండిల్లో 538లో. ఓకే, ఇలా పెరిగింది. సో ఇట్స్ ఎ గుడ్ మూవ్, గుడ్ ప్రాఫిట్. ఎవరైనా పొజిషనల్గా 580 చెప్పా టార్గెట్, పొజిషనల్ టార్గెట్. సో ఉంచుకుంటే మంచి ప్రాఫిట్ వస్తుంది ఐసిఐసిఐ బ్యాంకు. నేనైతే ఎగ్జిట్ అయ్యా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ పెట్టుకున్నా. సో ఫైనల్గా అదే అండి మన వీడియో. 24,000+ ప్రాఫిట్ బుక్ చేసా ఇంట్రాడేకి. రేపు చూద్దాం ఎలా ఉంటుందో మార్కెట్ అనేది. వీ డోంట్ నో. మార్కెట్ బిహేవియర్ని బట్టి మనం అర్థం చేసుకుంటాం, నేనైతే అర్థం చేసుకుంటా. ఓకే, ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెన్సీ. అండ్ అర్థం చేసుకోండి, ప్రాఫిట్స్ మేక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మోర్ రిటైల్ పీపుల్కి రీచ్ అయ్యేలాగా ఈ వీడియోని షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే, సీ యూ నెక్స్ట్ వీడియో. బై బాయ్.